సీజేపీ ప్రొటెస్ట్కి మద్దతు ఇచ్చారా? ఇన్స్టాలో పోస్టులు పెట్టారా? ప్రధానమంత్రిని డౌన్ అన్నారా? అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గురించి నోటుకొచ్చిన అవాకులు చెవాకులు మాట్లాడారా? పోలీసుల్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా మాట్లాడారా? ఇలాంటివన్నీ చేసినటువంటి స్టూడెంట్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్ రెడీగా ఉండండి. మీ ఇంటి తలుపులు తట్టబోతున్నారు. ఎవరో తెలుసా? పోలీసులు. వివరాల్లోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. రాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపు నాకు 4 నుంచి 5 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి. మేడం, మా అమ్మాయిని పోలీసులు తీసుకెళ్లారు, దయచేసి ఏమన్నా చేయండి. మేడం, మా అబ్బాయిని పోలీసులు తీసుకొని వెళ్ళారు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది మేడం, ఏమన్నా అవుతుందా మా అబ్బాయికి? అలాగే ఏవండి, మా ఆయన్ని పోలీసులు తీసుకొని వెళ్ళారు, ఏం చేశాడమ్మా? ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. ఏవండి, మా ఆవిడ్ని పోలీసులు పట్టుకొని పోయారు, ఏం చేశారు అని అంటే ఇన్స్టాలో రీల్ చేసి పెట్టింది. ఏం రీల్ చేసి పెట్టిందివా అని అడిగితే, సీజేపీ పార్టీ ఏదైతే ఆ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఉందో ఆ ప్రొటెస్ట్కి ఆవిడ సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేస్తే మంచిదే కదా అని మీరు అడగచ్చు. సపోర్టు స్టూడెంట్స్కి సపోర్ట్గా మేమున్నాం తప్ప అక్కడ సీజేపీ పార్టీ చేసిన దుర్మార్గాలకి ఇలాంటి సపోర్ట్లు ఇవ్వరాదు, ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదో వరుసగా జరుగుతున్నటువంటి విధ్వంసాలను మీరు చూశారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేటటువంటి విచక్షణ కూడా లేకుండా, ఆలోచన కనీసం లేకుండా కూడా ఆడపిల్లలు, మగపిల్లలు రాత్రి నుంచి మొదలయ్యాయి. ఈ పరంపర కొనసాగుతుంది. ఇంకా అక్కడ కొంతమంది కూర్చొని పోస్టులు పెడుతున్నారు, ఇక్కడ ఎవరికి ఫుడ్ రావడం లేదు, మాకు డబ్బులు వేయండి, మేము వీళ్ళకి సేవలు చేస్తామని. రే, అక్కడే ఉన్నావు, వేసేస్తారు లోపల. అర్థమైందా? ఇలా పోస్టులు పెట్టిన వాళ్ళు దేశ ప్రధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు मोदी ने करा क्या? भोसड़ी के नाम मेलोडी की चूत में घुसने के अलावा मोदी, अगर तूने रिजाइन नहीं कराना भोसड़ी के, दिख रहा है चप्पल दिख रही है, तेरी गांड छुपेगी भोसड़ी के. అలాగే దేశం యొక్క భద్రత గురించి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు, నోటుకొచ్చిన అవాకులు చెవాకులు డైలాగులు పేర్చి మ్యూజిక్లు పెట్టిన వాళ్ళు, అలాగే ప్రొటెస్ట్ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తూ పిచ్చి పిచ్చి సైన్స్ వేళ్ళు చూపిస్తూ ప్రధానమంత్రిని కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను కానీ పోలీసులను కానీ ఎవరైతే రెచ్చగొట్టారో, పోలీసుల మీదకి ఎవరైతే దౌర్జన్యంగా వెళ్ళారో, ముఖ్యంగా ఆడపిల్లలు పోలీసుల్ని కవ్వించారు. ఈ మాట మాట్లాడే తీరాలి నేను. కవ్వించారు. అంకల్ 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 అని. ఇప్పుడు ఆ అంకుల్సే మీ ఇంటి తలుపు తడుతున్నారు. ఇక్కడ ఇంకా మీరు నమ్మకపోతే ఇక్కడ ఒక 21 ఇయర్స్ పిల్లోడు పెట్టినటువంటి ఆ వీడియో చూపిస్తా చూడండి. आज मुझे पुलिस घर से उठाने आई थी. अभी मैं दादर में 20 तारीख को डिटेन हुआ था और वहां से मुझे परेल ले जाया गया और वहां पर 6 से 7 घंटे मुझसे पूछताछ की एंड स्टेटमेंट लिया. उसके बाद मुझे फिर दादर लाकर एक नोटिस देकर मुझे छोड़ दिया था. आज फिर से मुझे पुलिस वाले का कॉल आया 11 बजे और मुझसे एड्रेस पूछ रहे थे. मुझे नियर बाई पुलिस स्टेशन से कॉल आया था. तो फिर मुझे पुलिस वाले ने मेरे घर आकर कॉल किया कि कहाँ हो. तो मैंने बोला मैं फ्रेंड के घर पे हूँ. तो बोले पुलिस स्टेशन आ जाओ, कुछ काम है. और मैं अपने फ्रेंड के घर पे था. तो फिर उनको मैंने बोला कि यस मैं आता हूँ. फिर मैंने अपने लॉयर से बात किया. लॉयर ने भी बोला कि एक बार चले जाओ, देखो क्या बोलते हैं. फिर मैं अपने फ्रेंड के साथ पुलिस स्टेशन गया 12:30 बजे. वहाँ जाने के बाद मुझे सर बोलते हैं कि आपके ऊपर FIR है. फिर मुझे वहाँ बिठा लिया एंड मुझसे पूछताछ करने लगे. मेरा स्टेटमेंट लिया, मेरा सिग्नेचर लिया एंड वहाँ पर मैं 12:30 बजे गया था एंड 6:30 को मुझे रिलीज किया. फिर से मुझे एक नोटिस दिया. अब मैं ये नहीं समझ पा रहा हूँ यार, आई एम जस्ट 21, मुझे ये सब के बारे में कुछ नहीं पता है. सोचो कि मेरे घर पे एक पुलिस आती है, फिर मुझे पुलिस स्टेशन बुलाया जाता है, मुझे बिठाते हैं. ये मेरे मेंटल हेल्थ को कितना डिस्टर्ब कर रहा है. आपको तो पता ही होगा, जब आपको कॉल करती है पुलिस, तुम्हारे घर पे आती है, आपको पुलिस स्टेशन बुलाती है, तो कितना मेंटल हेल्थ को डिस्टर्ब होता है. तो मैं अब कुछ नहीं समझ पा रहा हूँ, मुझे समझ में नहीं आ रहा है क्या हो रहा है, क्यों हो रहा है, क्यों हो रहा है इतना, ये कब खत्म होगा ये सब. చూశారు కదా, ఆ పిల్లవాడు నిజాయితీగానే వెళ్ళాడండి. ఈ పిల్లవాడు నిజాయితీగానే వెళ్ళాడు. స్టూడెంట్ కదా, స్టూడెంట్కి మద్దతు ఇద్దామని చెప్పేసి అని వెళ్ళాడు. 21 ఇయర్స్. ఆ పిల్లవాడు ప్రొటెస్ట్కి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడో ఆ పిల్లవాడు చెప్పట్లేదు. ఇది మాత్రం అందరూ దాచిపెడుతున్నారు. పోలీసులు ఇంట్రాగేషన్లో ఏం అడిగారో, వాడికి ఏ వీడియోలు చూపించారో వాడు చెప్పట్లేదు.
కానీ పైకి మాత్రం వచ్చి ఏం చేస్తున్నారు, నాది తప్పయిందా, నేను ఈ ఉద్యమంలో పాల్గొనడం తప్ప, నన్ను పోలీసులు పిలిచారు, నేను వస్తానని చెప్పాను, నేను రాత్రి ఇంటికి వెళ్ళలేదు, నా ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకున్నాను, మళ్ళీ నాకు అక్కడికి ఫోన్ చేశారు, నువ్వు పలానా చోటు ఉన్నావు అని చెప్పేసి అని అడిగారు. ఎస్, నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని చెప్పాడు. ఆ ఫ్రెండ్ ఇంటి నుంచి నేను వస్తానని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నా దగ్గర నుంచి సంతకాలు తీసుకున్నారు, నా దగ్గర నుంచి స్టేట్మెంట్ రాయించుకున్నారు, నా దగ్గర నుంచి ఎంక్వైరీ చేసి చాలా విషయాలు వాళ్ళు అడగడం జరిగింది. ఏంటండి ఇది, నా తప్పేముంది, నేను జస్ట్ 21 years అని మాట్లాడినటువంటి ఈ పిల్లవాడికి నేను ఒక్కటే అడుగుతున్నాను, యు ఆర్ జస్ట్ 21 years. ఈ ఆందోళనలో పాల్గొనడానికి వచ్చే ముందు జస్ట్ యు ఆర్ 21 years అని నువ్వు ఆలోచించావా? क्योंकि टी शर्ट बहुत बढ़िया लग रही है, कहाँ से ली? सरोजनी। अभी तो आप कुछ और बोल रहे थे। क्यों चाहिए क्या? हाँ चाहिए भाई, बस एक बार हाथ दबा के देख सकता हूँ। इसीलिए तो करीब। अरे ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? స్టేజ్ మీద నిలబడి సీజేపీ ప్రొటెస్ట్ స్టేజ్ మీద నిలబడి మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు కానీ, ఎన్జిఓలు స్థాపించినటువంటి వాళ్ళు కానీ, ఎన్జిఓలు కానీ, వీళ్ళందరూ కూడా ఎందుకోసం అక్కడ వచ్చి నిలబడ్డారో మీకు ఎవరికైనా తెలుసా? మీరు వెళ్ళకండా అని చెప్పిన మాలాంటి వాళ్ళందరినీ కూడా అంధభక్తులు అన్నారు, మమ్మల్ని ఇంకేమో మాట్లాడారు. మేము స్టూడెంట్స్కి ఎగైనెస్ట్ అని వీడియోలే చేసేసారు అప్పలో అన్నలో అక్కలు అందరూ కూడా. బీ ప్రిపేర్ అండ్ బీ రెడీ టు గో టు పోలీస్ స్టేషన్. ఇక్కడ మీరందరూ అనుకోవచ్చు, ఇంకొక వీడియో చూపిస్తున్నాను చూడండి, చాలా అమాయకమైనటువంటి 2 ఆడపిల్లలండి, ఎంత జాలిగా ఉందో ఒక్కసారి చూడండి. Hi, so you all must have seen our reel yesterday about how we were picked up at Dadar railway station and detained for 4 hours. We were given a notice to show up today at the station at 11 a.m. And today when we did, they took our fingerprints, name, addresses, age all over again, and that took around 4 hours. And by the end we were told that we would get a call from our nearest police station to give a statement. At 5 p.m. today, I got a call saying that police were right under my house. When I went down, I was put into a police car where I was asked to take them to her house where she was picked up, and then we were dropped off at the police station where we were taken to the senior inspector's cabin. There were 3 of us that were detained yesterday and 8 police officials. And they told us not to do it again. They threatened us a bit that it would put our careers at risk if we were seen there again. So just to let you all know, if you all have been detained yesterday or today, this might happen to you. So stay aware and stay safe. విన్నారు కదా, పాపం జాలేస్తుంది కదా కదా 2 ఆడపిల్లల్ని అర్ధరాత్రి పోలీసులు ఫోనులు చేయటం ఏంటండి? ఫోనులు చేయడం ఏంటి? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఏంటి? 8 మంది పోలీస్ ఆఫీసర్లు కూర్చొని వాళ్ళ చుట్టూ కూర్చొని ఎంక్వైరీ చేసుడు ఏంటి? మాట్లాడడం ఏంటి? ఆడపిల్లలు కదా, కనికరం లేదా కదా? కానీ ఈ అమ్మ పోలీసులు వచ్చారని చాలా జాలిగా గొంతిలా తగ్గించి మాట్లాడింది కదా. ఈ అమ్మ ప్రొటెస్ట్లో ఏం చేసిందో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ప్రధానమంత్రిని తిడుతూ, వ్యవస్థల్ని తిడుతూ మిడిల్ ఫింగర్ని చూపించింది. మిడిల్ ఫింగర్ చూపించింది. ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయ్యింది. ఎన్ని వేల మంది వెళ్ళారో, అక్కడ ఉన్నటువంటి ఫేస్ డిటెక్టర్స్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యాన్కి అమర్చి ఉన్నాయి, అలాగే పోలీసుల కళ్ళజోళ్లలో ఉన్నాయి, అలాగే వాళ్ళు పెట్టుకున్నటువంటి గుండీలు బొత్తాల్లో ఉన్నాయి, అన్ని చోట్ల కెమెరాస్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ పిన్ టు పిన్ అక్కడ ఉన్నటువంటి చెట్లలో కెమెరాస్ ఉన్నాయి, హిడెన్ కెమెరాస్ ఉన్నాయి. ఎవ్రీవేర్ మీరు ఏం చేశారో 360 డైమెన్షన్స్లో రికార్డ్ అయి ఉన్నాయి. ఇంకొకటి చెప్తా అబ్బా, ఇన్ఫ్లుయెన్సర్ తెగరెచ్చిపోయారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ని చూపిస్తా చూడండి. ये देखो दिल्ली पुलिस मैं लेके आ रही हूँ, इसी से तुमने मेरे पिछवाड़े सेके थे ना, अब अपना पिछवाड़ा तुम बचा के चलना मुझसे. బాగుందా? బాగా చెప్పింది కదా అక్క. 2 లాఠీలు పట్టుకొని వస్తున్నా, పిచ్చి లెక్క ప్రవర్తిస్తున్నారా, నాలాంటి ఉన్మాద నుంచి తప్పించుకోండి చూస్తాను అని చెప్పేసి అని సవాల్ చేసింది. ఈ అప్పకి 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో. ఈ అప్ప ఆ ఇన్స్టాలో ఆ పోస్టును అమ్ముకుంది. ఇప్పుడు ఆమె ఎవరిని నమ్ముకోవాలో ఒక్కసారి చూడండి. रात के 3 बज रहे हैं, ये देखो दोस्तों, हमारे घर के बाहर आके बैठ गए हैं ये
आज मैं अपने दोस्त के यहाँ आई हूँ, पीहू के यहाँ, क्योंकि घर का एड्रेस पुलिस वालों ने देख लिया था। मुझे लगा कि यहाँ तो क्या ही आ पाएंगे, पता नहीं कि उनको एड्रेस कहाँ से मिल गया फिर से। अब इस तरीके की दादागिरी चल रही है देश में। देखो, अब हम प्रोटेस्ट में भी नहीं जा सकते। కనిపించిందా? తెల్లవారుజామున 3ంటికి కట్ చేస్తే పోలీసులు మేడం ఇంటి కింద ఉన్నారు. తెల్లారుజామున 3 గంటలకి 3 గంటలకి వాయిస్ చూసారా ఎంత డల్ అయిపోయిందో. 2 లాఠీలు ఇలా పెట్టుకుని వస్తున్నా నేను చూసుకుంటా అని రెచ్చగొట్టిన వ్యాఖ్యలతోటి ఆ అమ్మాయిని ఫాలో అయ్యేటటువంటి ఫాలోయర్స్ అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడము, అలాగే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము. ఇన్ఫ్లుయెన్సర్స్ అని వీళ్ళని ఎందుకు అన్నారంటే వీళ్ళు ఏం చేస్తే దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ప్రభావితం అవుతారు. ఎంతమంది స్టూడెంట్స్ ప్రభావితమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి ఉండుంటారు? 2 లక్షల మంది ఫాలోవర్స్ అండి. కట్ చేస్తే కింద పోలీసులు ఉంటే ఉచ్చబడింది, బిడ్డకి ఉచ్చబడింది. ఇంకా ఎంతమంది హైదరాబాద్లో ఉన్నారు, ఇంకా వీడియోస్ రాలేదు, మీకు వస్తాయి. ఇప్పటి వరకు రెచ్చగొట్టే వీడియోస్ చూసినారు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక ఇందాక నేను ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ని చూపిస్తాను చూడండి. ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ పెట్టింది అక్కడ ప్రొటెస్ట్లోకి వెళ్ళిన తర్వాత దయచేసి నన్ను అందరూ అన్ఫాలో చేసుకోండి అని చెప్పింది. ఏం చెప్పిందో వినండి. दिल्ली पुलिस से मुझे बार बार मैसेज आ रहे हैं एंड मैं आपको स्क्रीनशॉट दिखा दूंगी। तो वो मेरी इन्फॉर्मेशन निकलवाने की कोशिश कर रहे हैं, मैं कहाँ से हूँ कहाँ से नहीं हूँ। तो प्लीज़ जो भी मेरे रिलेटिव है, मेरे दोस्त हैं, पहली बात तो मुझे अनफॉलो कर दो। और अगर किसी भी तरह का कोई एक मैसेज आता है दिल्ली पुलिस से या किसी भी पुलिस से, तो प्लीज़ उनका रिप्लाई मत करना। ये क्यों हो रहा है मैं आपको बता देती हूँ, क्योंकि मैंने 1-2 वीडियो अपलोड कर दी है सीजेपी प्रोटेस्ट की। ఇది సంగతే. నేను ఎక్కడుంటే అక్కడికి పోలీసులు వచ్చేస్తున్నారు, నేను ఎక్కడ ఉన్నా కూడా కనిపెట్టేస్తున్నారు. పోలీసులు ఎలా కనిపెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. బంధువులకి చెప్తుంది, ఫ్రెండ్స్కి చెప్తుంది, నన్ను అన్ఫాలో చేయండి లేకపోతే మీకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది పరిస్థితి. ఒక్కడన్నా విన్నాడ్రా మేము చెబితే సీజేపీ పార్టీని నమ్మకండ్రా, ఆ ఉద్యమాన్ని నమ్మకండ్రా, దాని గురించి మాట్లాడకండ్రా అనంటే ఏం మాట్లాడారు? మమ్మల్ని అందభక్త్ అన్నారు, బీజేపీ తొత్తులు అన్నారు, ఇంకొకటి అన్నారు. నేను ఇక్కడ ఒకటి మళ్ళీ స్పష్టంగా చేసేస్తున్నాను, పేపర్ లీకేజ్ అనేటటువంటి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇందులో విద్యాశాఖ మంత్రి ఫెయిల్యూర్ ఉందా అంటే ఖచ్చితంగా సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంది, డెఫినెట్గా ఉంది. దీన్ని ప్రశ్నించండి. ఎగ్జామ్స్ ఎంత పకడ్బందీగా జరగాలో వాటి మీద డిమాండ్ చేయాలి. ఎంతమంది పిల్లలు ఈ విధంగా మానసిక పరమైనటువంటి ఆ డిప్రెషన్లోకి వెళ్ళారో వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏ స్థాయికి వెళ్ళిందో దాని మీద చర్చ జరగాలి. ఇవన్నీ మానేసి ఇక్కడ జరిగినటువంటి అంశం ఏమిటి? చివరికి బంధుమిత్రులను కూడా వీళ్ళు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లోకి రావాల్సినటువంటి పరిస్థితి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగే రెచ్చిపోతున్నటువంటి పిల్లలకి కనుక మీరు కంట్రోల్ చేయకపోతే, వాళ్ళ ఇన్స్టాల్ని బ్యాన్ చేయించకపోతే, ఇలాగే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చివరికి చుట్టూ ఉన్న బంధువులు కూడా ఇరుక్కుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను. పిచ్చి రీల్సు, పిచ్చి కథలు, పిచ్చి పాటలు, పిచ్చి డాన్సులు వేసి డబ్బులు ప్రమోషన్ల కోసం ఏది పడితే అది చేస్తున్నారు. ముందు ఈ పిచ్చ ప్రమోషన్లు చేసేటటువంటి వాళ్ళ తలుపులు కూడా తట్టబోతున్నారు. గెట్ రెడీ. ఒక్క విషయం నేను ఇక్కడ అడుగుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఈ పిల్లల్ని అడుగుతున్నాను. ఈరోజు మీరు 20,000కో 2 లక్షలకో 20 లక్షలకో పోస్టులు పెట్టారు కదా. మీరు సంపాదించినటువంటి ఆ సంపాదన లేదా అక్కడికి రీల్స్ చేసుకుందామనేటటువంటి మోజులోకి వెళ్ళి మీ జీవితాన్ని ఎక్కడ పెట్టుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలామంది అడగచ్చు, ఏంటమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు, మహా అయితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, విచారిస్తారు, అవతల బారేస్తారు, మళ్ళీ మాది మేము చూసుకుంటాం అని మాట్లాడతారేమో. ఆ విషయానికే వస్తున్నా. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి యాక్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. భయంకరం అంటే దేశ విద్రోహ చర్యలు చేసే వాళ్ళకి భయంకరమైనటువంటి యాక్టు NSA, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. డిటెన్షన్ జారీ చేయబడింది. అంటే ఏంటి అనంటే ఎవరైనా సరే దేశ విద్రోహ చర్యలకి పాల్పడేటటువంటి అవకాశం ఉన్నా,
అవకాశం, అండర్లైన్ దిస్ పాయింట్, పాల్పడితే కాదు. ఈ విధంగా రెచ్చగొట్టడం, అక్కడికి వెళ్ళి విద్రోహకర శక్తుల్ని అందరినీ షూట్ చేసి, చూసారా ఎంతమంది వచ్చారో, యువత తలకాయలు చూసారా ఎలా పగిలినాయో, అలా అంటే అలా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏ వీడియోలు అయితే చేశారో ఇవన్నీ కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటివే. అలాగే విధ్వంసాన్ని క్రియేట్ చేసేటటువంటి శక్తుల్ని ప్రేరేపించేటటువంటి అంశాలే. ఇలా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎత్తికెళ్ళిపోతారు, డిటెన్షన్, అదుపులోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ మీరు అనొచ్చు, అదుపులోకి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి డబ్బు పారేస్తామండి, ఇడిపించుకుంటామండి, ఇన్ఫ్లుయెన్స్ ఉందండి అని అనుకోవడానికి అనుకున్నాడిని కూడా లోపలేస్తారు. వాడు ముఖ్యమంత్రి అయినా సరే, మంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, కార్పొరేటర్ అయినా సరే, అక్కడి నుంచే కిందకు వస్తారు. అర్థమైందా? లోపలేస్తారు. అంత దేశ భద్రతకి సంబంధించినటువంటి చట్టం నీ అబ్బ జేబులో లేదు, నీ అమ్మ పర్సులో లేదు. మాకు ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి, మాకు డబ్బులు ఉన్నాయి, లేకపోతే మేము ఏమన్నా చేసేస్తాం అనడానికి ఇది ఏ నయా భారత్. మీరు అనుకున్నటువంటి పప్పులు ఇక్కడ ఉడకవు. ఈ డిటెన్షన్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా జారీ చేశారు. ఢిల్లీ కమిషనర్కి అన్ని విధాలైనటువంటి పర్మిషన్స్ ఇచ్చి పడేసింది గవర్నమెంట్. ఎవడి మీద అనుమానం ఉంటే, ఎవడు ప్రేరేపిస్తే, ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎత్తి లోపలేయండి అని చెప్పేసి. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు అడగచ్చు దీనివల్ల ఏంటి అని. దీన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళు ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ ఆఫీసర్స్. ఇంకొక విషయం, మామూలు అరెస్టుల్లో అయితే కనుక ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, వారెంట్ చూపించండి, వారెంట్ చూపించండి అని డైలాగులు కొడతారేమో. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వారెంట్ చూపించాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి. బట్ ఎన్ఎస్ఏ యాక్ట్, ఈ యాక్ట్ కింద అదుపులోకి తీసుకుంటే మూతి దవడ పళ్ళు రాలగొట్టి అడిగిన వాడిని కూడా తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎన్ని రోజులు పెడతారు? 12 రోజుల నుంచి 12 నెలల వరకు పెడతారు. ఎక్కడ పెడతారో ఎవరికీ తెలియదు, గూగుల్కి కూడా తెలియదు. అర్థమైందా? గూగుల్కి కూడా తెలియదు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడితే గూగుల్ని అడగండి, గూగుల్ని అడగండి, గూగుల్ని అడగండి అంటున్నారు. ఈరోజు గూగుల్ని నమ్ముకున్నటువంటి తల్లులందరూ కూడా ఆ గూగుల్ తల్లే వీళ్ళందరినీ పట్టి లోపల ఏంచింది, దొబ్బిచ్చింది. గూగుల్ తల్లి అంత మంచిది, అంత స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది, పనిచేస్తుంది. అండర్స్టాండ్? ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు ఎవరైతే ఈ పిల్లలు గనక పోలీస్ స్టేషన్లకు వెళ్ళారో, వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నారో, వాళ్ళ ఇష్యూస్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నారో, ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. చెప్పి పంపిస్తారు మీ మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యిందని. వన్స్ ఎఫ్ఐఆర్ నమోదైతే మీ పాస్పోర్ట్ సీజ్ చేస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. గవర్నమెంట్ ఉద్యోగానికి మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైతే స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను, అలాగే సపోర్టర్స్కి చెప్తున్నాను, గవర్నమెంట్ ఉద్యోగాలు మీకు దొరకవు. గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకకపోతే మాకు బోల్డ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి, బోల్డ్ హార్డ్వేర్లు ఉన్నాయి, బోల్డ్ ఇంకేదో వేర్లు ఉన్నాయి, అండర్వేర్లు ఉన్నాయని మీరు అనుకుంటారేమో. కుదరదు బిడ్డ. ఈరోజు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఏ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఈ దేశ ద్రోహానికి సంబంధించి మీరు ఇలాంటి విధ్వంసకర శక్తులు తోటి చేతులు కలిపి లేదా వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి కేసులు ఏది ఉన్నా కూడా ఆ కంపెనీ మిమ్మల్ని తీసుకుంటే ఆ కంపెనీని కూడా మూసవతల బారేస్తారు. కంపెనీ విల్ బీ ఇన్ ద డేంజర్. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేసి అరే నిజంగా అబ్బా విశ్వానికి నమస్కారం పెట్టుకోవాలండి, ఈ యువతని ఎప్పుడు కంట్రోల్లోకి వస్తారా బాబు, ఈ ఇన్స్టా రీల్స్ ఏంట్రా నాయన, దేశం గురించి ఆలోచించరు, అభివృద్ధి గురించి ఆలోచించరు, కష్టపడరు, ఈ విధంగా ఈజీ మనీ కోసం వెళ్ళిపోతున్నారు. రోజు ఇదే దేవుడికి నేను దండం పెట్టుకున్నాను, ఈ యువతని అభ్యుదయం వైపు మళ్ళించండి, అభివృద్ధి ఆలోచనల వైపు మళ్ళించు దేవుడా అని అనుకున్నాను. దేవుడు నా మొర ఆలకించాడు, ఖచ్చితంగా ఆలకించాడు. దయచేసి నేను చెప్తున్నాను, పేరెంట్స్కి చెప్తున్నాను, అలాగే మీ పిల్లలు మీకు చెప్తున్నానమ్మా, మీరు ఇష్టం వచ్చినట్టు పేరెంట్స్ మాట వినకుండా, మాలాంటి వాళ్ళ మాట కూడా వినకుండా మీరు చేసినటువంటి ఆ పరిస్థితి, చర్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేశాయి. మీ భవిష్యత్తు ఏంటి ఒక్కసారి చెప్పండి. మీరు అనుకుంటున్నారు మేము చదువుకుంటాం, ఏదైనా దేశం వెళ్తామని. మీరు దేశం దాటడానికి కాదు కదా, మీరు మీ ఊరు దాటడానికి కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా వేరెవర్ యూ గో, గూగుల్ ఫాలోస్, ఎన్ఎస్ఏ ఫాలోస్ యూ. నువ్వు వాష్రూమ్లో ఉన్నావా, ఎక్కడున్నావు, మినిట్ టు మినిట్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి కదలిక రికార్డ్ అవుతుంది. మీరు ఏ ఫోన్ కాల్స్ మాట్లాడారో, మీరు ఎన్ని నంబర్లు మార్చండి, ఎన్ని ఫోన్లు మార్చండి, ఏమైనా చేయండి, మీరు మాత్రం
రికార్డ్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ ఒక ఇది చూపిస్తున్నాను చూడండి, ఒక పిక్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ధ్వంసం చేయబడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే వాళ్ళు విధ్వంసం సృష్టించినటువంటి వాటి అన్నిటి దగ్గర నుంచి కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు. చాలామంది వెటకారంగా నాతోటి జోక్ చేశారు. ఆ వెటకారస్తులందరికీ కూడా నేను ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఏమండి అక్కడక్కడి నుంచో వచ్చారండి, ఎట పట్టుకుంటారో ఇదో పెద్ద షో పుటప్ అండి, అక్కడ కూర్చొని అన్ని ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారండి అని. ఎవడరా చెప్పింది నీకు షో అని? నీ ప్రతి ఒక్కడి ఫింగర్ ప్రింట్ ప్రభుత్వం దగ్గర ఉందన్న సంగతి నీకు తెలుసా? ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు చింగ్ వేసినావా? పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు టింగ్ ఈ వేలు పెట్టి వేసినావా? ప్రతి ఒక్క చోట నీ చూపుడు వేలునే ఎందుకు తీసుకున్నారు, తంబుని ఎందుకు తీసుకోలేదు? ఎక్కడైనా సరే చూపుడు వేలు ఖచ్చితంగా నీకు అక్కడ పడుతుంది, రిప్రజెంట్ అవుతుంది. నీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ మొత్తం ఉన్నాయి. నీ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వెళ్ళి స్కానర్లో పెడితే నీ డేటా మొత్తం వస్తుంది. ఎవ్రీవేర్ ఇట్ ఈస్. నీకు సంబంధించిన ప్రతి ఒక్క చోటికి, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి, సిటీల్లో ఉన్నటువంటి, ఊర్లలో ఉన్నటువంటి ఎన్ని లక్షల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అన్ని లక్షల పోలీస్ స్టేషన్లో ఇన్ని వేల మంది డేటా ఉంటుంది అక్కడ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎగరండి, ఇప్పుడు చేయండి రీల్స్, ఇప్పుడు తిప్పండి మూతులు, ఇప్పుడు విప్పండి గుడ్డలో, ఇప్పండి. ఇంకా చెప్తా, ఇంకా ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్లు దీంట్లో ఉన్నారో వాళ్ళకి ఎట్లా మూడబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తా. ఇది మాత్రం నేను మళ్ళీ నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను వినండి. పిల్లల్ని మీరు పెద్దలు బయటికి పంపించేటప్పుడు మా మాట వినట్లేదు అని మీరు వదిలేస్తే ఈరోజు పోలీసులు మీ పిల్లల్ని వదిలిపెట్టరు, మిమ్మల్ని వదిలిపెట్టరు. అలాగే పిల్లలకి కూడా చెప్తున్నాను, ఈరోజు మీ జీవితాలన్నీ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఈ విధంగా NSA యాక్ట్ల కింద మీరు ఉండి మీరు లోపలికి వెళ్తే, మీరు ఈ విధంగా బందీలైపోతే, బందీకానాల్లోకి వెళ్ళిపోతే మీ పేరెంట్స్ని ఎవరు చూస్తారు అయ్యా? ఏమ్మా ఎవరు చూస్తారు? మీరు ఇక్కడ కూర్చొని స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్లు ఇచ్చుకున్నట్టు జైళ్ళల్లో లేకపోతే మిమ్మల్ని ఎత్తుకెళ్ళిన వాళ్ళు చిప్పకూడు తినిపిస్తారు. స్విగ్గీలు జొమాటోలో రావు, పిచ్చెక్కిపోతారు. జాగ్రత్త పడండి. ఎందుకు మొత్తుకుంటున్నామో, ధర్మం అని ఎందుకు మొత్తుకుంటున్నామో ఇప్పుడైనా అర్థమైందా? జీవితం డిసిప్లిన్లో ఉండాలని ఎందుకు అనుకుంటున్నారో మీకు ఇప్పుడైనా అర్థమైందా? దయచేసి నేను చెప్తున్నాను, పేరెంట్స్కి చెప్తున్నాను, మీ పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ క్లోజ్ చేయించండి. ఇంకా వదిలేస్తే, ఇంకా వాటిల్ని ఫాలో అయితే ఎక్కడో ఒక చోట వీళ్ళని విధ్వంసకర శక్తులు మీ వాళ్ళని కబ్జా చేస్తాయి. ఇదే బతుకు రేపొద్దున మిగిలిన పిల్లలకు కూడా ఉంటుంది. జాగ్రత్త. భారత్ మాతాకి జై.